బంగ్లాదేశ్లో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన మొహమ్మద్ యూనస్కు ఇప్పుడు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. యువనేత హత్య, ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు, మీరు కూడా దేశం వదిలి పారిపోవాల్సి వస్తుంది అంటూ బహిరంగంగానే హెచ్చరికలు. అటు దేశంలో నిరసనలు, ఇటు అంతర్జాతీయ ఒత్తిళ్లు, అవామీ లీగ్పై నిషేధం వ్యవహారంలో అమెరికా అసంతృప్తి, ఇవన్నీ కలిసి యూనస్ సర్కార్ను ఇరకాటంలో పడేస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్ మళ్లీ అస్థిరత దిశగా వెళ్తుందా? హదీ హత్య యూనస్ గొంతుకు చుట్టుకుంటుందా? బంగ్లాదేశ్లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. యువ రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ సోదరుడైన ఒమర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్రమైన దుమారం రేపుతున్నాయి. ఇటీవలే హదీ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. విద్యార్థి ఉద్యమానికి నేతృత్వం వహించి గతేడాది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో హదీ కీలకమైన పాత్రను పోషించారు. ఆ ఉద్యమంతోనే షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అదే తరహా పరిణామాలు మళ్లీ ఎదురవుతాయి అన్న ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. అయితే హదీ హత్య వెనుక తాత్కాలిక ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తుల పాత్ర ఉందని హదీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హదీని చంపింది మీరే అంటూ ఒమర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనను ఉపయోగించుకొని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలను రద్దు చేయాలని అనుకుంటున్నారని కూడా ఆరోపించారు. న్యాయం జరగకపోతే మీరు కూడా ఏదో ఒక రోజు దేశం వదిలి పారిపోవలసి వస్తుంది అంటూ యూనస్ ప్రభుత్వాన్ని ఒమర్ నేరుగానే హెచ్చరించాడు. మరోవైపు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించడం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీసింది. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీ పాల్గొనకుండా చేయడంపై అమెరికా చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకత్వంగా ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కుందని అమెరికా నేతలు గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎన్నికలు నిర్వహించాలంటూ యూనస్ సర్కార్కు సూచనలు చేశారు. అవామీ లీగ్ పై నిషేధాన్ని పునఃసమీక్షించాలని కూడా డిమాండ్ చేశారు. మరోవైపు బంగ్లాదేశ్లో మీడియా స్వేచ్ఛ పైన కూడా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే పలు మీడియా సంస్థలపై దాడులు జరగగా తాజాగా మరో మీడియా సంస్థకు బెదిరింపులు వచ్చాయి. గ్లోబల్ టీవీ హెడ్ నాజ్నీన్ మున్నీని తొలగించాలంటూ హెచ్చరికలు రావడం కలకలం సృష్టిస్తుంది. రాజకీయ హత్యలు, ఎన్నికల అనిశ్చితి, అంతర్జాతీయ ఒత్తిళ్లు, మీడియాపై దాడులు, ఇవన్నీ కలిపి చూస్తే బంగ్లాదేశ్ మళ్లీ ఓ ప్రమాదకరమైన మలుపు దిశగా వెళ్తుందా అనే సందేహాలు బలపడుతున్నాయి. యూనస్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటోంది? ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలుగుతుందా, లేదా మరోసారి రాజకీయ కల్లోలానికి తలుపులు తెరుస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.